అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్ల కంటే ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశమే ఉన్నది. ఎందుకంటే ఈరోజు జరగబోయేటువంటి శాసన మండలిలో ఈ వాలంటీర్ల వేతనం పెంపుపై ఒక చర్చ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశమే ఉన్నది. ఎందుకంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో అటువంటి వాలంటీర్లకు 10,000 జీతం అంటే వేతనం పెంచుతామని ఆయన ఆనాడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి ఈ శాసన మండలిలో వీటిపై కూడా చర్చ అనేది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఈ జీతం పెంపుపై ఈ 10,000 జీతం పెంపుపై శాసన మండలి ఆమోదం తెలిపినట్లు అయితే ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఖచ్చితంగా ఈ జీతం పెంపుపై శాసన మండలి ఆమోదం తెలిపినట్లు అయితే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారిని కొనసాగిస్తారనేది కూడా మనకి ఒక లీక్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జీతం పెంపుపై శాసన మండలిలో ఖచ్చితంగా ఆమోదం తెలిపినట్లయితే ఇక ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది కొనసాగింపు ఉంటుంది. కానీ ఇది ఎప్పటి నుంచి కొనసాగింపు ఉంటుంది అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు శాసన మండలిలో ఈ జీతం పెంపుపై వేతనం పెంపుపై శాసన మండలి ఆమోదం తెలిపినట్లయితే ఖచ్చితంగా వాలంటీర్లకు ఒక సూపర్ గుడ్ న్యూసే. ఖచ్చితంగా ఇంకా ఒక నెల 2 నెలలు తర్వాత కూడా వీరిని జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ జీతం పెంపు అనేది శాసన మండలి ఆమోదం తెలిపినట్లయితేనే, కానీ ఆమోదం తెలిపినట్లు కాకుంటే మాత్రం ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్నది మాత్రం మనము వేచి చూడాల్సి ఉంటుంది. కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే వాలంటీర్లను కొనసాగిస్తారని కూడా మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనవరిలోపు ఈ వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని అలాగే జీతం పెంపు అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా మనము కోరుకుందాం. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు శాసన మండలిలో జరిగేటువంటి జీతం పెంపుపై ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లకు గుడ్ న్యూస్. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను వారికి షేర్ చేయండి. వారి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ.